మాజీ శాసనసభ్యులు పూట ప్రభాకర్ రెడ్డి గారు హన్మకొండ మండలం ఎల్కతుర్తి చింతలపల్లి ఈ గ్రామంలో మధ్య జరిగే 27వ తారీఖు నాడు జరిగే రజతోత్సవ సభకు వీక్షించడానికి వచ్చారు. అసలు ఈ సభ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక దడబుట్టే ఉంది అని కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీని ప్రకారం సార్ ఈ సభ ఇక్కడి నుంచి లేదో బాంబు వేల్చేటట్టున్నారు. మీరు ఏం వేల్చబోతున్నారు? రేపు 27వ తారీఖున జరగబోయే రజతోత్సవ సభ కేసీఆర్ గారి నాయకత్వాన్న నభూతో నా భవిష్యత్ అనే విధంగా జరగబోతా ఉన్నది. మేము గ్రామాలలో తిరుగుతూ ఉంటే ప్రజలు ఉత్సాహంతో ఎప్పుడు వెళ్దామో ఆ సభకు ఎప్పుడు వెళ్దామా అనే ఉత్సాహంతో ఉన్నారు. ప్రజలు ఎంత ఉత్సాహంతో ఉన్నారు అంటే వారికి వారుగా స్వతహాగా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేద్దాం, కేసీఆర్ గారికి అండగా ఉందాం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని అయితేనే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. అర్థమైపోయింది ప్రజలకు. ఇలా నీళ్ళేందో పాలేందో అర్థమైపోయింది. వాళ్ళు మేము మోసపోయినాం అని భావిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఉంటే గతంలో ఏ ముఖ్యమంత్రిని కూడా అనలేని మాటలు, ఒక గ్రామ సర్పంచ్ను కూడా ఆ విధంగా మాట్లాడటం లేదు. ప్రతి ఒక్కరు ఎవరు నోరు తీర్చినా కానీ వినరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈ సందర్భంలో ప్రజలంతా కూడా బాగా వ్యతిరేకతతో ఉన్నారు. ఈ సభను మేము అనుకుంటా ఉన్నాం రజతోత్సవ సభ అంటే 25 సంవత్సరాలైన సందర్భాన మేము రజతోత్సవ సభ చేసుకుంటా ఉన్నాం. కానీ ఈ సభ ప్రజల మనోభావాలను చూస్తూ ఉంటే, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు సభగా మారబోతా ఉన్నది. ఎందుకంటే ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఈ ప్రభుత్వం పక్కకు జరుగుతుందా, ఈ ప్రభుత్వం పోతే బాగుండు అనుకుంటా ఉన్నారు. కానీ 5 సంవత్సరాల కొరకు ఓటేసారు కాబట్టి ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నారు. కానీ ఈ వ్యతిరేకతను చూపడానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను చూపడానికి ప్రజలు తండోపతండాలుగా గొప్పగా లక్షలాది మందిగా కదలటానికి సిద్ధంగా ఉన్నారు. రేపు సభ గొప్పగా విజయవంతం కానున్నది అనేది కూడా తెలియజేస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తాను, రేపు ఈ సభ జరగబోయే సభ రేవంత్ ప్రభుత్వం మీద తిరుగుబాటు సభగా సార్. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా ఒడిదెల సతీష్ కుమార్ గారు ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు ప్రస్తుతం పొన్న ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రి కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో పెట్టడానికి గల కారణాలు ఏమిటి సార్? తెలంగాణలోనే ఉన్నది ఈ నియోజకవర్గం, ఎక్కడో లేదు. ఎన్నో ఒక దగ్గర పెట్టాలి. కానీ పొన్నం ప్రభాకరా లేకపోతే ఇంకో ప్రభాకరా లేకపోతే రేవంత్ అనేది ముఖ్యం కాదు. ఇలా ప్రభుత్వం ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఏడబెట్టిన సభ అది రావడానికి సిద్ధంగా ఉన్నారు. సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఏ పార్టీ పెట్టినా ఇంత గొప్పగా ఎన్నడూ కూడా జరగలేదు. నభూతో నా భవిష్యత్తుగా జరగబోతా ఉన్నది సభ. ఇలా వీళ్ళది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉన్నదంటే మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఇలా మాటలు ఎన్నో అబద్ధపు మాటలతోటి ప్రభుత్వంలోకి వచ్చినారు. కానీ ఈ హామీలను నిలబెట్టుకునే దాంట్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఆ విఫలంతో ఇవాళ సంవత్సరంన్నరలోనే గింత చెడును సంపాదించుకున్నారు అంటే ఇక ప్రజలంతా ఆశ్చర్యపోతా ఉన్నారు. అంటే సన్న బియ్యం ఇస్తున్నారని కొంచెం ప్రజలు నుండి ఎలాంటివి వస్తుంది సార్? సన్న బియ్యం ఇస్తున్నారు. ఇక సన్న బియ్యం గురించి మాట్లాడితే దొడ్డు బియ్యమే బాగుండేది అంటుంది జనం. నేను స్వయంగా విన్నాను. నేను ఎందుకంటే గ్రామాలలో ఎక్కువ తిరిగితే ఏమన్నా అయ్యా ఈ బియ్యంలో గతంలో 5% నూకలు కలిపి అది కామన్ FCI వాళ్ళే పర్మిషన్ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం 25% నూకలు కలపడానికి పర్మిషన్. కానీ 25%కు ఇంకా 10% అదనంగా మిల్లర్లు కలిపి ఇవాళ 35% నూకలతోటి బియ్యం ఇస్తా ఉన్నారు. ఆ 35 నుంచి 40% వరకు ఇంకొక అయితే ఇంకో 5% ఎక్కువనే కాదు, 40% నూకలు. ఇలా మిగతా 60% బియ్యం అయితే ఏమవుతుంది? మొత్తం నూకలుగానే ఉంటాయి. అన్నం వండుకుని మెత్తగా అయిపోతుంది. ఇలా అన్నంలో ఇంత బెల్లమో చక్కెర వేసుకుంటే సరిపోతుంది, పాయసం అయితే అట్టుంది. కానీ ఆ బెల్లం చక్కెర కన్నా ఈ పప్పు అది వేస్తే పప్పుచారుగా. సార్ ఇప్పుడు అంటే మీ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్లు కట్టించారు సార్. అట్లా ఇందిరమ్మ ఇల్లు కూడా మేము కట్టిస్తామని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు అది కూడా అమలు అవుతుంది కదా సార్? దీని నుంచి మీ కామెంట్ సార్. ఒకటి, ఏది అమలైనా ఏది కాకపోయినా ప్రజలందరికీ అర్థమైపోయింది ఏం చెప్తున్నారు, ఏం చేస్తూ ఉన్నారు అని.
అన్నీ ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయే అన్నాడు. కానీ ఇప్పుడు ఒట్టి మాటలు కట్టిపెట్టమంటున్నాం, గట్టి మేలు తలపెట్టమంటున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, అందరం సంతోషపడతాం. కానీ ఇస్తారా అయ్యారా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఒంటి మీద నక్కాశపడ్డట్టే ఉంది తప్ప ఇప్పుడు వేరే అయితే ఏం అనిపిస్తుంది. కేసీఆర్ హయాంలో అప్పులు దొరికినాయి, కానీ మా ప్రభుత్వం ఇప్పుడు అప్పులు దొరకలేదు అంటారు. దీని గురించి మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా కామెంట్. రేవంత్ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వడం లేదు అనేది ఆయన స్పష్టం చేశారు. దీని గురించి మీ కామెంట్. చిన్న ఎగ్జాంపుల్, నువ్వు పోయి పక్కని అప్పు అడిగినావు అనుకో, నీ స్తోపతను బట్టి అప్పిస్తావు. ఎవడు పోతే ఆడు ఇయ్యాడు కదా, నీ పే చేయగలిగే కెపాసిటీ ఉందా లేదా, నువ్వే మొదలు చెప్పుకుంటా ఉన్నావు. ఈ అప్పు మొత్తం అప్పులు అయినది, ఈ రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పుకుంటా ఉంటే అప్పులు ఎవరు ఇస్తారండి? ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రాగానే ముందు చూపుతోటి అనేక విధాలుగా అటు సంస్కరణ చేసుకొని ప్రజలకి అయితే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు చేసుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఈయన వాగ్దానాలు కూడా అమలు చేసుకుంటూ ఇలా రైతు బంధు ఇస్తామని ఏ రోజు చెప్పలేదు. రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇస్తామని ఏ రోజు చెప్పలేదు. రైతు బీమా ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇస్తామని చెప్పలేదు. కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం. ఒకటా రెండండి. ఇలా నీళ్ల పన్ను రద్దు చేస్తామని రద్దు చేసినాం. ఇలా అనేకంగా చెప్పనివి కూడా చేసి ప్రజల మనసులో, ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల గుండెల్లో నిండిపోయింది. అయితే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేసే పనులను, అంటే ఆ నీళ్ళ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ తీసుకున్న నిర్ణయాలను బట్టి ఒక్కొక్కరి యొక్క తలసరి ఆదాయం పెరిగింది. అంటే రాష్ట్రం ఆదాయం కూడా పెరిగింది. రాష్ట్రం ఆదాయం జీడీపీ అప్పుడు 11% ఉండేది. 11%. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ జీడీపీ ఉన్న రాష్ట్రం ఈ తెలంగాణ. అయితే జీడీపీని బట్టి అప్పులు దొరుకుతాయి. జనరల్గా ఇప్పుడు మీరు, నేను, ఎవరో ఇవాళ బ్యాంకు మన బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ ట్యాక్స్ బ్యాలెన్స్ షీట్ని బట్టి బ్యాంకులో లోన్ ఇస్తారు. ప్రైవేట్ అతను కూడా లోన్ ఇస్తారు. ఏముందా ఈయనకు, ఏం ఆస్తులు ఉన్నాయి, ఏమి ఇవ్వగలుగుతాడు, ఎట్లా అనేది అది తీస్తాడు. ఈయనది ఏముందా అంటే ఇప్పుడు జీడీపీ 5.1%. కరోనాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంత తక్కువ జీడీపీ లేదు. కానీ ఇలా అతి తక్కువ జీడీపీ నమోదై ఉంది తెలంగాణ రాష్ట్రం. అప్పులు ఎట్లా పుడతాయి నీకు? మొదగా నీకే చెప్తున్నాను నేను. మొత్తం దివాలా తీసినా ఏం చేసే పరిస్థితి లేదు. ఎల్లెంకల పడ్డానికి అప్పులు దొరుకుతావే? అందుకే ఈయన పరిస్థితికి అట్లా ఉన్నది. ఈయన పాలన విధానం అట్లా ఉన్నది. అందరూ కూడా పోటీ పడతా ఉన్నారు. అభివృద్ధి గురించి పోటీ పడవాలంటే వీళ్ళు హెలికాప్టర్లు తిరగడానికి పోటీ పడతా ఉన్నారు. నేనా నువ్వా నేనా? ఇంకెంత పోటీ పడుతున్నారు? సంపాదించుకోవడానికి, దాచుకోవడంలో పోటీ పడతా ఉన్నారు తప్ప ఈ ప్రజలకు ఈ పంటలు ఎండిపోతా ఉన్నాయి, కరెంట్ ఎందుకు వస్తలేదు, నిండుగా ఎందుకు వస్తలేదు అనేది ఆలోచిస్తలేదు. ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి నల్ల నీళ్ళ ద్వారా రక్షిత నీటిని ఇచ్చుకున్నాం, మిషన్ భగీరథ ద్వారా. అప్పుడు ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా అది. వాటర్ ట్యాంకులు కానివ్వండి, గ్రామాలలో పైప్ లైన్ కానివ్వండి, అధికారులు కూడా వాళ్ళే కదా. ఇప్పుడు ఎందుకు అప్పుడు మేము ఇచ్చినాము, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం. అదేవిధంగా కరెంటు విషయంలో కూడా అప్పుడు కరెంటు లేని ఉండే. తెలంగాణ వస్తే చీకటిమయం అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి. కానీ అటువంటి పరిస్థితులలో ఏం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, నేను చూసుకుంటా అని 6 నెలల్లోనే, తెలంగాణ వచ్చిన 6 నెలల్లోనే 9 గంటల కరెంటు, నాణ్యమైన కరెంట్ ఇచ్చినాము. ఆ తర్వాత 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చినాము. అప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా, అప్పుడున్న అధికారులే కదా, అంతా అప్పుడున్న వ్యవస్థే కదా. ఇప్పుడు ఎందుకు 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతా ఉన్నారు? ప్రతి దగ్గర కూడా ప్రతి గ్రామంలో ప్రజలు కరెంటు గురించి ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ మోటార్లు కాలిపోతా ఉన్నాయి, కరెంట్ ఫ్యాన్లు కాలిపోతాయి, ఫ్రిడ్జ్లు కాలిపోతా ఉన్నాయి. అప్పుడు ఏ ఒక్క ఫ్రిడ్జ్ కాలిపోలేదు. ఇవాళ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతా ఉన్నాయి. ఇవాళ ఎవరు సంతోషపడతా ఉన్నారు అంటే మెకానికల్, కరెంట్ మెకానికల్ సంతోషపడతా ఉన్నారు, ఫ్రిడ్జ్ మెకానికల్ సంతోషపడతా ఉన్నారు. అప్పుడు బాధపడ్డారు. ఎందుకంటే ఏడ కరెంటు మోటార్లు కాలేదు, ట్రాన్స్ఫార్మర్లు కాలేదు, ఫ్రిడ్జ్లు కాలిపోలేదు. అప్పుడు వాళ్ళు అయ్యో మాకు పని దొరుకుతలేదు, ఇప్పుడేమో పని నిండుగా దొరుకుతుంది అని సంతోషపడుతున్నారు. ప్రజలేమో బాధపడతా ఉన్నారు. పంట పొలాలు ఎండిపోతారు. ఒక్కొక్క దగ్గర నీళ్లున్న దగ్గర కరెంటు లేదు, కరెంటు ఉన్న దగ్గర నీళ్లు లేవు. ఇదంతా కూడా ఈ ప్రభుత్వం వైఫల్యమే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమే ఇవాళ ఈ తెలంగాణలో ఈ అనిశ్చితి ఏర్పడటానికి కారణము. అందుకని ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీద గొప్పగా, అంటే ఒక సానుభూతి కూడా లేదు, వ్యతిరేకత వీరికి. సంవత్సరంన్నరలో ఏదో చేస్తారని అనుకున్న సందర్భంలో ఏది చేయలేకపోతా ఉన్నారు. వీళ్ళు మాటల ప్రభుత్వము, వీళ్ళ పాలన రాక్షస పాలన, వీళ్ళ పాలన కాంగ్రెస్ అంటేనే మోసము, కాంగ్రెస్ అంటేనే ఒక ద్రోహము,
కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు అనే కాడికి వచ్చింది. అదే కేసీఆర్ అంటే నమ్మకము, బీఆర్ఎస్ పార్టీ అంటే నమ్మకము. ఏది చెప్తే అది చేస్తారు, మాట ఇస్తే తప్పడు, మడివ తిప్పడు. కేసీఆర్ నాయకత్వం కావాలని అందరూ కోరుతా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే, అది కేసీఆర్ గారి నాయకత్వం అని సందర్భంగా తెలియదు. సార్ 3 సంవత్సరాల నుంచి ఇది శురు అయింది. మేడిగడ్డను తీసుకుని రాజకీయం చేసి 3 సంవత్సరాలు ఎన్నికల ముందు 3 సంవత్సరాల క్రితం మేడిగడ్డను ఆధారంగా తీసుకొని దాన్ని ఒక సాకుగా తీసుకొని మేడిగడ్డ రాజకీయం చేసి ప్రజలను అయోమయంగా గురి చేసి మేడిగడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డను పట్టించుకోవడం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటారు. దీని గురించి మీ అభిప్రాయం సార్? వాళ్ళు ఏమనుకున్నారు అంటే కాంగ్రెస్ కానీ ప్రభుత్వం కానీ ఏదో చిన్న సాకు చూపించి ఈ బదనాం చేయాలనే ఆలోచనలు ఉన్నారు. మేడిగడ్డ ఎంతదే? ఈ 1,00,000 కోట్ల వ్యయంతో నిర్మాణాలు, ఒక మేడిగడ్డ, ఈ కాళేశ్వరం కానీ ఏది కానివ్వండి, దాంట్లో అనేక విధాలుగా ప్రాజెక్టుల నిర్మాణం చేసుకున్నాం. ఆ చిన్న ఒక పిల్లర్ కుంగితే కుంగొచ్చు, దాని వెంటనే దాని నిర్మాణం రిపేర్ చేసుకోవాలి. కానీ దాన్ని పక్కకు పెట్టి దాన్ని ఏదో చూపించి ఇది తప్పు అని చూపించడానికి పెద్ద కుట్రలు చేశారు. ఆ కుట్రలతోటి ఇలా ఆగమైంది ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఏముంటుందంటే ఒక పాత సామెత ఉంది, నువ్వు చెడిపోవాలంటే ఇక వాళ్ళే చెడిపోతారు. ఇలా ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూసి ఇవాళ ప్రభుత్వం ఎక్కడ కూడా, నిజంగా చెప్తున్నా, ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ సమయంలో బదనాం కాలేదు. ఇలా బదనాం అయింది. ఏ గ్రామంలో కూడా ఇలా వాళ్ళు తిరిగే పరిస్థితులలో లేరు నాయకులు. ఇలా వాళ్ళ కండువ కప్పుకొని తిరిగే పరిస్థితులలో లేరు. ఇలా వాళ్ళ వాహనాలలో వాళ్ళ ముందు కండువ కప్పుకొని పెట్టుకొని కూడా తిరిగే పరిస్థితిలో లేరు. ప్రజలు ఏ గ్రామం పోయినా ఎదురు తిరుగుతారు. ఈ సభ అయిపోయినాయండి. ఈ సభనే కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు సభ. ఈ సభతోటి గ్రామాలలో కూడా తిరుగుబాటు ఇక అధికంగా జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు మీ సందేశం సార్? స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఒక అపార అనుభవం ఒక రాజకీయ నాయకులు కాబట్టి స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి ప్రజలకు మీ సందేశం? మొన్నటి ఎన్నికలలో ప్రజలకు అర్థమైపోయింది ఏంది అంటే మాయ మాటలకు, మోసాలకు ప్రజలు నమ్మి మోసపోయారు. మరొకసారి మాయ మాటలు నమ్మొద్దు, మోసపు మాటలు నమ్మొద్దు, మోసపోవద్దు. ఇలా మీ ముందు మీ ఎమ్మటి మీ ప్రాంత అభివృద్ధి కొరకు, మీ గ్రామ అభివృద్ధి కొరకు ఎవరైతే ముందు ఉంటారో, ఎవరైతే ఏ పార్టీ అయితే మీకు పని చేయగలుగుతుందో వారికి ఓటేసి గెలిపించుకుంటే మీకు మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చాలా అనుభవాన్ని మనకు వివరించడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఈ సభ కాంగ్రెస్ పార్టీకే ఒక హెచ్చరిక లాంటిది జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. నమస్తే.